ఎప్పుడూ పెద్దలైనటువంటి వారిని, ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వారిని హింస చేస్తూ ఉండడం, ఇతరుల సొత్తు అపహరించి తీసుకురావడం, మహాపతివ్రతలైనటువంటి పరకాంతల్ని అపహరించి తీసుకురావడం, ఈ మూడు ఎప్పటికైనా మూలాన్ని పాడు చేస్తాయి. ఈ మూడు చెయ్యడమే పనిగా మీ నాన్న పెట్టుకుని ఉన్నాడు. అటువంటి వాణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడం వినా నాకు మార్గం ఏముంది? నా అంత నేను వెళ్ళలేదు. నేను మీ నాన్నకి బోధ చేస్తూనే ఉన్నాను. వద్దు అన్నా, ఈ పని చెయ్యవద్దు చెయ్యవద్దు అని చెప్పాను. ఒక అన్న తమ్ముడి పట్ల ఎలా ప్రవర్తించకూడదో అలా ప్రవర్తించి నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. తాను వెళ్ళగొడితే నేను వెళ్ళిపోయానా? నేను తనని విడిచిపెట్టి నేను వెళ్ళానా? తను విడిచిపెట్టుకున్నాడు నన్ను. నేను ధర్మం కోసం రాముణ్ణి ఆశ్రయించాను. నీకు ఏ పాటి ధర్మం తెలిసింది నన్ను అధిక్షేపించి మాట్లాడుతున్నావు? పెద్దలైనటువంటి వారి ప్రవర్తన తెలియని వాడు పెద్దల్ని అధిక్షేపించి మాట్లాడడం ఆయుర్దాయం నశించిపోవడానికి హేతు అవుతుంది. నీకేం తెలిసని మాట్లాడావు? నీకు చేతనైతే లక్ష్మణుడితో యుద్ధం చెయ్యన్నారు. ఇద్దరి మధ్య గొప్ప యుద్ధం ప్రారంభమైంది. 3 రాత్రులు జరిగిందండి. ఎన్ని అస్త్రములు ప్రయోగించాడంటే లక్ష్మణస్వామి అంతులేదు. ఇంచుమించు ధనుర్వేదంలో ఉన్న రౌద్రాస్త్రం, వాయవ్యాస్త్రం, ఐంద్రాస్త్రం, మహేశ్వరాస్త్రం, ఇన్ని అస్త్రములను ప్రయోగించాడు. ఇన్ని అస్త్రములను కూడా అవతల ఉన్నటువంటి ఇంద్రజిత్ ఆయన అస్త్ర ప్రయోగం చేత నిర్వీర్యం చేశాడు. ఇద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఇద్దరి శరీరాలు పూచిన మోదుగు చెట్లయిపోయాయి. నెత్తురు కాల్వలు కట్టింది. అంత భయంకరమైన యుద్ధం. గరుత్మంతునితో సహా దేవతలు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు, మహర్షులు అందరూ ఆకాశ మార్గంలో నిలబడి లక్ష్మణుని యొక్క శరీరమునకు తేజస్సు నశించకుండా, బలము తరిగిపోకుండా వాళ్ళు ఆశీర్వచనాలు చేస్తున్నారు ఇంద్రజిత్ నిగ్రహింపబడాలి అని. కొద్దిగా క్షోభకి గురి అయినట్టుగా ముఖవళికలు కనపడ్డాయి. ముఖ కవళికలు. వెంటనే విభీషణుడు వచ్చి కించిత్ నీరసపడుతున్నటువంటి ఇంద్రజిత్తుని విడిచిపెట్టవద్దు, తొందరగా బాణప్రయోగం చేసి పడగొట్టు అన్నారు. ఈలోగా అక్కడ ఉన్నటువంటి రాక్షసులతో మాట్లాడుతూ లక్ష్మణుడితో యుద్ధం చేస్తూ, లక్ష్మణుణ్ణి రెచ్చగొట్టి మాట్లాడుతూ లక్ష్మణుడి యొక్క ఏకాగ్రతని కించిత్ భంగం చేస్తూ, మీరు నా వెంట లక్ష్మణుడు తరమకుండా చూడండి, నేను ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఇంతకన్నా బలమైన రథాన్ని, చాలా గొప్ప అస్త్రములను తీసుకుని వస్తానని ఒక్క క్షణంలో మాయమై లంక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి గొప్ప రథంతో మళ్ళీ అనేక ముసలములు, పరిఘలము, శూలములు, ఖడ్గములు అన్నిటినీ పెట్టుకుని తిరిగి మళ్ళీ యుద్ధభూమిలోకి వచ్చేసాడు. ఇంత లక్ష్మణస్వామి ఆశ్చర్యపోయారు. ఇటువంటి వాడు ఇంత వేగం, ఇంతగా అవతల వాళ్ళని మోహపెట్టి వెళ్ళిపోతుంటాడు, ఇంత మాయాయుద్ధం చేస్తాడు, ఇంతటి యుద్ధ విశారదుడు, ఏకకాలంలో ఇన్ని అస్త్రములు తెలిసిన్నవాడు, ఇంత బాణప్రయోగం చెయ్యగలిగిన వాడు అని లక్ష్మణమూర్తి భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్నారు. తనవారి మధ్య నిలబడి, రథంలో నిలబడి ఇంద్రజిత్ యుద్ధం చేస్తున్నాడు. ఇన్నాళ్ళకి ఎదురుగుండా చూస్తూ యుద్ధం చేసే అదృష్టం లభించింది. ఎప్పుడు కనబడడం, మేఘాలు చాటుకుపోతాడు. ఇవాళ హోమం అవలేదు కాబట్టి అదృష్టం దొరికింది. ఇలా యుద్ధం జరుగుతుంటే లక్ష్మణస్వామికి జ్ఞాపకానికి వచ్చింది, తనకి నిద్రలో ఉండగా కుబేరుడు అనుగ్రహించాడు ఒకప్పుడు ఒక అస్త్రాన్ని. ఆ అస్త్రాన్ని తీసి ఇంద్రజిత్ మీద ప్రయోగించారు. ప్రయోగిస్తే దాని చేత వ్యధని పొందాడు, కానీ సంహారము మాత్రం జరగలేదు. నిలబడి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇలా యుద్ధం చేస్తూ పోతే చీకటి పెరిగిన కొద్దీ, రాత్రి పెరిగిన కొద్దీ బలం పెరుగుతూ ఉంటుంది. లక్ష్మణ, నువ్వు నరుడివి కాబట్టి నీ బలం క్షీణించడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మీ యొక్క తేజస్సు వల్ల, విశ్వామిత్ర మహర్షి యొక్క అనుగ్రహం వల్ల, పెద్దల ఆశీర్వచనం వల్ల నిలబడి యుద్ధం చెయ్యగలుగుతున్నావు ఇంద్రజిత్తుతో. కాబట్టి ఇక ఆలస్యం లేకుండా ఇంద్రజిత్తుని నిగ్రహించమన్నారు. ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు? ఏ అస్త్రాన్ని ప్రయోగిద్దామన్నా ఇంద్రజిత్ విఫలం చేస్తున్నాడు. ఇప్పుడు ఒకానొకప్పుడు ఇంద్రుడు ఆకుపచ్చటి గుర్రములు కలిగినటువంటి వాడు దానవ సంహారమనందు ప్రయోగించినటువంటి ఐంద్రాస్త్ర సంబంధమైన బాణాన్ని వింటినారియందు సంధించి ఆకర్ణాంతము లాగి ధనుర్వేదంలో ఎక్కడా లేనటువంటి ఒక మంత్రాన్ని అభిమంత్రించారు. అది ఏ అస్త్ర ప్రయోగానికి ఉపయోగించేటటువంటి మంత్రం కాదు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైణం జహిరావణిం. దీన్ని రామాయణానికి మూలమంత్రం అంటారు.
రామాయణ మూలమంత్రానికి వ్యాఖ్యానం జరిగిన మరునాడు హనుమత్ జయంతి రావడం చాలా చాలా గొప్ప విశేషం నిజంగా. కాబట్టి ఆయన అన్నారు, ధర్మాత్మ, రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధశ్చ, రాముడు సత్యమును తప్ప ఎన్నడూ అసత్యము పలకని వాడైతే, రామో దశరథిర్యది, రాముడు నిజంగా దశరథ మహారాజు గారి కొడుకే అయితే, పౌరుషేచ, రాముడికి పౌరుషం ఉంటే, ప్రతిద్వంద్వ, నా ఎదురుగుండా నిలబడినటువంటి ఈ ప్రతిద్వంద్వి, నాతో యుద్ధం చేస్తున్నవాడు, శరైనం, ఈ బాణము చేత, జహి, మరణించుగాక, రావణిం, రావణ కుమారుడైన ఇంద్రజిత్ అని సంకల్పం చేసి బాణప్రయోగం చేశారు. వెంటనే సశిరస్త్రాణం శ్రీమజ్వలిత కుండలం ప్రమధ్యేంద్రజిత కాయాత్ పాతయామసభూతలే, గొప్ప కిరీటంతో, కుండలములతో, శిరస్త్రాణంతో వెలిగిపోతున్నటువంటి ఇంద్రజిత్ యొక్క శిరస్సు కంఠము నుండి వేరై భూమి మీద పడిపోయింది. ఇంద్రజిత్తు మరణించాడు. దేవతలు, గంధర్వులు, ఋషులు, మహర్షులు అందరూ పెద్ద పండగే చేసుకున్నారు. ఎంత సంతోషపడిపోయారో ఇంద్రజిత్ మరణంతో. ఇప్పుడు అంతటి గొప్ప యోధుడే, అంతటి భక్తితత్పరుడే లక్ష్మణస్వామి ఈ మాట అనొచ్చా బాణప్రయోగం చేస్తూ? రాముడు ఎంత ధర్మాత్ముడో లక్ష్మణుడికి తెలుసు. కానీ లోకం రామచంద్రమూర్తి మీద కొన్ని అపవాదులు వేసింది. అవేవి? ధర్మాత్మ, రాముడు ధర్మం తప్పాడు అన్నారు. ఎక్కడ ధర్మం తప్పాడు అంటే, చెట్టు చాటు నుంచి వాలి మీద బాణం వేశాడు, అందుకని ధర్మం తప్పాడన్నారు. ధర్మం రాముడు తప్పలేదు అని మరొక గొప్ప రుజువు ఏమిటంటే, రాముడు ధర్మం తప్పి ఉంటే ఈ బాణం ఇంద్రజిత్తుని కొట్టదు. రాముడు ఎన్నడూ ధర్మం తప్పనివాడు కాబట్టే ఆఖరికి లక్ష్మణస్వామి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తానన్న, కంటికి కనపడని వాణ్ణి చంపవద్దు అన్న ధర్మాత్ముడు కాబట్టే ఇంద్రజిత్ నిగ్రహింపబడ్డాడు. అటువంటి ధర్మాత్ముడు రామచంద్రమూర్తి నిరూపించింది ఈ శ్లోకం. సత్యసంధశ్చ, రాముడెన్నడూ అబద్ధము తెలియనివాడు, కానీ రాముడు అబద్ధం ఆడాడన్నారు.